ఓరి దేవుడా, ఇదంతా క్రేజీగా ఉంది. మీరేమనుకుంటున్నారు? ఇవన్నీ వాళ్ళకి దక్కడం వల్ల చాలా సంతోషంగా ఉంటున్నారనా? కానీ విచిత్రంగా ఇప్పటి నుండి అంతా వ్యతిరేకంగా జరుగుతుంది. చూడండి, ఒకటి మాత్రం నేను కావాలని తీసుకున్నాను, అదే హాట్ షవర్. దాన్ని నేను ఎవరితోనూ షేర్ చేయదలుచుకోలేదు. కానీ ఇక్కడున్న వేడి నీళ్ల ట్యాంక్ లో నీళ్లు తొందరగా అయిపోతాయి. ముందు బేలి స్నానం చేశాడు, దానివల్ల నేను స్నానానికి వెళ్లేటప్పటికి వేడి నీళ్ళు అయిపోయి చన్నీళ్లతోనే చేయాల్సి వచ్చింది. మేము 7 రోజులుగా అదే మోనోపోలీ ఆట ఆడుతున్నాం. ఎందుకంటే సూజీకి ఆట ఆడడం ఇష్టం లేదు. బహుశా తనకి బోర్డ్ గేమ్లు అంటే ఇష్టం లేదు. మనం 3 రోజుల చొప్పున తీసుకుంటూ ఎన్ని వీలైతే అన్ని సినిమాలు చూసేయాలి. ఎప్పుడు చదువుకోవడం, సినిమాలు చూడడమే చేస్తుంది. మనం మూవీ మ్యారథాన్ నడిపెట్టున్నాం. నేను ఎప్పుడైనా గేమ్ ను పూర్తి చేద్దామా అంటే సరే సరే అంటుంది, కానీ స్టార్టే చేయదు. అసలు తను ఒకే దాని మీద దృష్టి పెట్టడం అసాధ్యం. ఓయ్, నువ్వు నోట్బుక్ ని తర్వాత చూస్తావా? లేదు, నేను దాని తర్వాత కూడా చూడను. మేము 25 నిమిషాల నుండి ఏ మూవీ చూద్దామా అని వెతుక్కుంటూనే ఉన్నాం. సూజీ, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? షవర్ చేస్తా. సారీ. కానీ తను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటుంది. అవును, బేలీ ఏంటో విచిత్రంగా ఉంటున్నాడు. రోజు పొద్దున్న ఇలాగే ప్రవర్తిస్తాడు. అతను రోజంతా చాలా చురుగ్గా ఉంటాడు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళలేక మళ్ళీ ఇక్కడికే రావాల్సి వచ్చింది. అక్కడ రేవ్ జరుగుతుంది. బేలీ ఇప్పుడు పొద్దున్న 3 అవుతుంది. అవును, కానీ కొన్నిసార్లు రేవ్ కూడా ఉండాలి. ఓ, నాకు ఇక్కడ ఉండాలని లేదు. నువ్వు చాలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. నీకు మోనోపోలీ ఆడాలనుందా? లేదు. డైస్ ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు, నేనే దాచాను. లేదంటే నువ్వు ప్రతిసారి అదే ఆట ఆడదామని అడుగుతున్నావు కదా బేలీ. నీ కాలి వేళ్ళు అంత పొడుగ్గా ఉన్నాయి, చూడ్డానికి అవేం బాలేవు. నా పాదాలు నొప్పొడుతున్నాయి. అయ్యూ, నన్నెవరైనా రక్షిస్తే బాగుండు. అమ్మా ప్లీజ్. ఇప్పటికైతే వాళ్ళు అయిష్టంగానే కలిసి ఉంటున్నారు. కానీ ముగింపు దగ్గర పడే కొద్దీ వారి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఇంకా 4 డేసే మిగిలే. 3. బెయిలీ సరే గాని ఇదంతా అటువైపుకు వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు. నీతో చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. ఆల్రైట్, ఈ రోజు 99వ రోజు. నాకైతే ఇదంతా మొదలై సంవత్సరం అయింది అనిపిస్తోంది. మరి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో? నేను ఇంకొకసారి బ్రష్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎన్నిసార్లు? ఇంకా 24 గంటలు. ఇన్ని రోజులు. Yes. సో ఇది మీ మొదటి 2వ ఛాలెంజ్. చూడండి మీరే ఒకసారి. ఓరి దేవుడా, మేము ఎలా ఉన్నావో చూడండి. నేనైతే చూడడానికి చిన్నపిల్లలా ఉన్నాను. మీరు ఇంకా లోపలికి రండి. వచ్చే తలుపుల దగ్గర అంతా సెట్ చేయండి. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అఫీషియల్ గా మీకు ఈ ఛాలెంజ్ కి 24 అవర్స్ మాత్రమే ఉంది. నేను చెప్పిన మాటను మర్చిపోకండి. రేపు మీకోసం పెద్ద ట్విస్ట్ ఉంది. నాకు భయంగా ఉంది. తర్వాత వాళ్ళ స్నేహితులు ఉంటారా? అది రేపు వాళ్ళ సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. అది డబుల్ అవడమా లేదా ఏమీ దొరకపోవడమా?